గత కొద్ది రోజులుగా డిఎస్సి మీద విపరీతమైనటువంటి ఆరోపణలు వైసీపీ పార్టీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ముఖ్యంగా సాక్షి పత్రికలో కథనాలు కావచ్చు, రకరకాలుగా వస్తున్నాయి. వాస్తవానికి జగన్ 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి నిర్వహించలేదు సరికదా అంటే ఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 16,300కు పైగా పోస్టులకు భర్తీ చేసింది. అది కూడా కేవలం 148 రోజుల్లోనే. అందులోనూ 240 కోర్టు కేసులుంటే వాటిని పరిష్కరించి డిఎస్సిని పూర్తి చేయడమే కాకుండా వారికి పోస్టింగ్ ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ పోస్టింగ్ తీసుకుని కూడా 5-6 నెలలు గడిచిపోతుంది. సో అలాంటి డిఎస్సి మీద ఏదో దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టుగా ఏడాది క్రితం జరిగి ఫలితాలు వచ్చినటువంటి డిఎస్సి మీద ఇప్పుడు వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే వైసీపీ సాక్షి పత్రికలో వాళ్ళ ఇష్టం వచ్చింది రాసుకుంటారు. ఎందుకంటే దేనికి ఆధారాలతో పని ఉండదు. వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత రాసుకుంటారు. దీని మీద ప్రతి ప్రశ్నకు ఆధారంతో నిన్న పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అయితే ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అయితే జరిగింది. వాస్తవానికి పార్టీల సంగతి కాసేపు పక్కన పెడదాం. ఒక నిరుద్యోగ అభ్యర్థికి అన్యాయం జరిగింది అని భావిస్తే వెంటనే వాళ్ళే కోర్టుకు వెళ్ళిపోతారు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కోర్టు కేసులు అనేవి సర్వసాధారణం. ఎందుకంటే ఈవెన్ మొన్న జరిగినటువంటి వైసీపీ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎలా జరిగింది? ఆ హాయిలాండ్లో తీసుకెళ్ళిపోయి డ్రైవర్ల చేత, ఇంట్లో పని మనుషుల చేత ప్రశ్నాపత్రాలు దిద్దిచ్చారని చెప్పి కేసు నమోదైతే దాని మీద హైకోర్టు కూడా సీరియస్గా తీసుకుని ఇందులో మొత్తానికి ఏదో కుట్రకోణం ఉన్నట్టుగానే కనపడుతుంది, విచారణ చేయాలని చెప్పి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వీళ్ళ హయాంలో జరిగినటువంటి పనులే అందరి హయాంలో జరుగుతాయని వీళ్ళు భావిస్తున్నట్టుగా ఉన్నారు. సో కానీ డిఎస్సి అత్యంత పకడ్బందీగా జరిగింది. ఏ ఒక్క వ్యక్తి కూడా దొడ్డిదారిని రాలేదు. ఏదో సోషల్ మీడియాలో 2 వ్యక్తులు డబ్బులు ఇస్తారని మాట్లాడుకుంటే దానికి లింక్ పెట్టి, లేదా ప్రశ్నాపత్రాలు లీక్ అయిందనుకుంటే ఇక అయిపోయిందని వాళ్ళు సో రకరకాల అపోహలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం. దీనికి సంబంధించి నా కోన శశిధర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఉల్లంఘన లేదు, లీకు లేదు. మెగా డిఎస్సి అత్యంత పారదర్శకం. దరఖాస్తుల నుంచి ఫలితాల వరకు రూల్స్ పాటింపు. హారిజెంటల్ విధానం రిజర్వేషన్ అర్థం కాకే గందరగోళం. మహిళా దివ్యాంగుల క్రీడా కోటాకు వర్తింపు. జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు విడుదల చేశాం. మెరిట్ ర్యాంకు రాకపోతే వారికి ఉద్యోగం ఎలా వస్తుంది? ఒక్కో సబ్జెక్టుకి క్వశ్చన్ బ్యాంకులో 3000 ప్రశ్నలు తయారు చేశాం. 2 ఉద్యోగులకే వాటి మీద యాక్సెస్ ఏర్పాటు చేశాం. పరీక్ష రోజే జంబ్లింగ్తో ప్రశ్నలు మారిపోతాయి. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా అందులో ఏ ప్రశ్న వస్తుంది అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. అలాగే ఈ క్రమంలో లీకేజీకి ఎక్కడ అవకాశం లేదని చెప్పారు. సో మెగా డిఎస్సి 2025ని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని చెప్పి కోన శశిధర్ స్పష్టం చేశారు. ఎక్కడ ఎటువంటి అవినీతి అక్రమాలు కానీ పేపర్ లీక్ కానీ ఆస్కారం లేదని, పారదర్శక విధానంతోనే మెరిట్ అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని చెప్పి ఆయన చెప్పారు. ఇక తప్పుడు ప్రచారాలు మొత్తాన్ని కూడా ఆయన కొట్టేశారు. ఇక అన్నిటికీ మించి సాక్షిలో రాసిన ప్రధాన వార్త ఏంటంటే మెరిట్ జాబితా ఇవ్వలేదు అని. ఇచ్చారు. ప్రతి జిల్లాకు మెరిట్ జాబితా ఇచ్చారు. ఆ మెరిట్ జాబితాలు ఇంకా ఆన్లైన్లోనే ఉన్నాయి, కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు అని చెప్పి ఆయన ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. అంటే మెరిట్ జాబితా విడుదల చేయలేదు అనేది అబద్ధం. రెండోది హారిజెంటల్ రిజర్వేషన్ అనేది తొలిసారిగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తొలిసారిగా హారిజెంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశారు. ఇప్పటి వరకు ఈ విధానాన్ని అమలు చేయలేదు కాబట్టి చాలామందికి ఈ రిజర్వేషన్ విధానంలో పలు అనుమానాలతో ఈ గందరగోళం తలెత్తింది తప్ప వాస్తవానికి ఎక్కడ అవకతవకలు జరగలేదు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. 240కు కోర్టు కేసులు పడినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగామని 148 రోజుల్లోనే నోటిఫికేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి పోస్టింగ్ కూడా ఇచ్చామని చెప్పి ఆయన అయితే స్పష్టం చేశారు. సో ఈ మొత్తం ప్రక్రియ ఎలా జరిగిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2018 తర్వాత 2025 డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందంటే 7 సంవత్సరాల తరువాత మరొకసారి నోటిఫికేషన్ వచ్చింది. 3.36 లక్షల మంది అభ్యర్థులకు గాను 5.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. డిఎస్సికి ముందు 2024 జూలైలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 3 లక్షల మంది టెట్ రాస్తే అందులో 1.87 లక్షల మంది అర్హత కూడా సాధించారు. అయితే తొలిసారిగా ఈ నోటిఫికేషన్లోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం. ఇంత పెద్ద నోటిఫికేషన్లో హారిజెంటల్ రిజర్వేషన్ వర్తింపజేయటం ఇదే తొలిసారి. అంటే ఎస్సీ వర్గీకరణతో పాటు హారిజెంటల్ విధానం సుప్రీంకోర్టు తీర్పది. సో ఆ విధానాన్ని అమలు చేయటం ప్రధానంగా ఈ గందరగోళానికి ప్రధాన కారణం. మొత్తంగా 13 సబ్జెక్టులు 67 రకాల పోస్టులకు 89 సెక్షన్లలో మెగా డిఎస్సి పరీక్షను టీసీఎస్ ఆయాన్ సెంటర్ల ద్వారా నిర్వహించాం. 154 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో
19 పరీక్షా కేంద్రాలు రాష్ట్రం వెలుపల ఉన్నాయి. పరీక్షలు పూర్తిగా సిబిటి విధానంలో జరిగాయి. ప్రతి పరీక్షకు 3000 ప్రశ్నలు సబ్జెక్ట్ నిపుణులతో ఎన్సిఈఆర్టీ కార్యాలయంలోనే రూపొందించారు. అనంతరం టీసీఎస్ సర్వర్లోకి అప్లోడ్ చేశారు. ఈ క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ అనేది 2 శాశ్వత ఉద్యోగులకు మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎవ్రీ మినిట్ పాస్వర్డ్ మారిపోతూ ఉంటుందంటే ఓటీపీ విధానం ద్వారానే ఆ పాస్వర్డ్ అనేది అన్లాక్ అవుతుంది. 2 వ్యక్తులకు మాత్రమే దాని యాక్సెస్ ఉంది. వేరొకరు ఆ సర్వర్లోకి ఎంటర్ అవటం అనేది అసాధ్యం, హైలీ ఇంపాసిబుల్. ఎస్ఎస్సి అంటే కేంద్ర స్థాయిలో జరిగే ఎస్ఎస్సి పరీక్షలు కావచ్చు, కోర్టు పరీక్షలు కావచ్చు, ఇతర పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాంకు ఎగ్జామ్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ విధానంలోనే జరుగుతున్నాయి. అదే విధానంలో డిఎస్సి కూడా నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. సర్వర్లో ముందే అప్లోడ్ చేసిన జంబ్లింగ్ విధానంలో ఎవరికి ఎలాంటి ప్రశ్నలు వెళ్ళాలి అనేది పరీక్ష రోజే డీకోడ్ అయ్యింది. అన్ని సబ్జెక్టులకు కలిపి 42,000 ప్రశ్నలు తయారు చేశాం. అవి ప్రతి సెషన్కు జంబ్లింగ్ అయ్యాయి. టీసీఎస్ ఆయాన్ ప్లాట్ఫామ్ను దేశంలోని ప్రముఖ సంస్థలు, హైకోర్టులు వినియోగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ సర్వర్ మీద ఒక్క కంప్లైంట్ కూడా లేదు. రెండోది ఏంటంటే, మనందరం ప్రశ్నపత్రం లీకు అనుకుంటున్నాం కదా, ఆ ఎగ్జామ్ జరిగే చివరి సెకండ్ వరకు కూడా ఏ ప్రశ్నలు వెళతాయి అనేది ఎవరికీ తెలియదు. అది స్వయంగా జంబ్లింగ్, ఆన్లైన్ జంబ్లింగ్ విధానంలోనే ఆ ప్రశ్నపత్రం వెళ్ళిందంటే చివరికి అధికారులకు కూడా ఏ ప్రశ్న వెళ్ళింది అనేది చెప్పలేరు ప్రశ్నపత్రం వెళ్ళే వరకు కూడా. సో ఆ విధంగా దాన్ని సిస్టమ్ చేశారు. సో క్వశ్చన్ బ్యాంకు సర్వర్ నుంచి ఎన్క్రాప్ట్ అయ్యింది. అభ్యర్థులకు ప్రశ్నలు వెళ్ళే వరకు ఎవరికి ఏం ప్రశ్నలు వస్తాయి అనేది ముందే ఎవరికీ తెలియదు. ప్రశ్నలు యాక్సెస్ చేసి చూడటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, బయోమెట్రిక్ తీసుకున్నారు. 24 రోజుల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగాయి. జూలై 7న ప్రాథమిక కీ ఇచ్చాం, వాటి మీద అభ్యంతరాలు తీసుకున్నాం. అదే నెల స్వీకరించి ఆగస్టు 1న తుదికి ఇచ్చాం. మళ్ళీ నార్మలైజేషన్ స్కోర్లు ప్రకటించాం. 22 జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు విడుదల చేశాం. సర్టిఫికేట్లు పరిశీలన సమయానికి అన్ని సర్టిఫికేట్లు ఉండాలని చెప్పాం. 1:1 నిష్పత్తిలోనే పిలిచామంటే ఒక పోస్ట్ ఉంటే ఒక అభ్యర్థిని మాత్రమే పిలిచారు. ఆ అభ్యర్థి అనర్హుడు అని నిర్ణయిస్తే తరువాత ర్యాంక్ వాళ్ళని పిలిచారు తప్ప గతంలో లాగా 1:2 1:3 పిలవాల. గతంలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 16,000 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 32,000 మందిని పిలుస్తారు, 1:2 పిలుస్తారు. కానీ ఇప్పుడు అలా కాదు. అప్పుడేమవుద్ది, 32,000 మందిలో సగం మందికే ఉద్యోగం వచ్చేది, మిగతా సగం మందికి రాదు. కానీ ఇప్పుడు అలా కాకుండా 1:1 పిలిచారు. ఒకవేళ వచ్చిన వ్యక్తి అనర్హుడు అయితే, సర్టిఫికేట్లు లేకపోతే అప్పుడు నెక్స్ట్ వ్యక్తిని పిలిచారు తప్ప ఆ విధానం పాటించాల. సో అది కూడా ముందే చెప్పారు వాళ్ళు. ఎవరైనా రాకపోతే మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చాం. హారిజెంటల్ విధానం తొలిసారిగా ఇంత పెద్ద నోటిఫికేషన్లో హారిజెంటల్ విధానం అమలు చేశాం. ఈ విధానం అమలు చేయాలనేది సుప్రీంకోర్టు ఆదేశం. ఇందులో 3% మహిళా కోటా ఉంది. మహిళా, దివ్యాంగుల, క్రీడా కోటా అభ్యర్థులకు హారిజెంటల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. జీవో 77 ప్రకారం యథావిధిగా రిజర్వేషన్లో నిబంధనలు పాటించాం. ఇందులో ఎక్కడ ఉల్లంఘన లేదు. హారిజెంటల్ విధానం కొందరికి పూర్తిగా అర్థం కాలేదు. దీంతో గందరగోళానికి గురయ్యి వారికి ఉద్యోగాలు రాలేదు అనుకుంటున్నారు. మెరిట్ ఉన్న ఒక్క అభ్యర్థిని కూడా పక్కన పెట్టలేదు. ఎంపిక అనంతరం కూడా జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి కమిటీలను నియమించి వాళ్ళ నుంచి మళ్ళీ అభ్యంతరాలు స్వీకరించి అక్కడే ఎందుకు ఉద్యోగం రాలేదో కూడా వివరించామని చెప్పారు. క్రీడా కోటా కాకుండా 16,291 మందిని పరిగణలోకి తీసుకోగా 15,569 మందిని ఎంపిక చేశాం. 722 మందిని తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే దానికి వేరే రీజన్స్ ఉంటాయి. సర్టిఫికేట్ల సమయంలో ఇవ్వకపోవటమో, లేదా సర్టిఫికేట్లు ఏమైనా డూప్లికేట్ ఉంటమో, ఇంకోటో లేదా ఎలిజిబుల్ కాకుండా రాయటమో, టెట్లో క్వాలిఫై కాకపోవటమో, ఇలాంటి రీజన్స్తో 722 మందిని తిరస్కరించి ఆ నెక్స్ట్ ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. ఇకపోతే ఈ సాక్షిలో ప్రధానంగా రాసింది ఏంటంటే, ఎస్సీఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి నవీన్ అనే ఒక వ్యక్తికి 2 పోస్టులు వచ్చాయి. 2 పోస్టులు అంటే 2 ర్యాంకులు వచ్చాయి. ఒక సబ్జెక్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మరొక దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. వాస్తవానికి ఆ వ్యక్తి అక్కడ పనిచేసేటప్పుడు డిఎస్సి రాయాలి అంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. బట్ ముందస్తు అనుమతి తీసుకోవాలా. తర్వాత ఎప్పుడైతే ర్యాంక్ వచ్చిందో అప్పుడు తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పరీక్షల అనంతరం ఏం చేశాడంటే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వీళ్ళకి ఎప్పుడు తెలిసింది నవీన్ అనే ఒక ఉద్యోగి రాశాడు అని ఎప్పుడు తెలిసిందంటే
మెరిట్ లిస్టులు ఇచ్చేసిన తర్వాత తెలిసింది. వాస్తవానికి మెరిట్ లిస్టులు ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి నవీన్‌ని కూడా ఇంటర్వ్యూకి రమ్మని మెసేజ్ పంపారు. సర్టిఫికేట్లు పట్టుకురమ్మని మెసేజ్ పంపారు. కానీ ఈ నవీన్ అనే వ్యక్తి సర్టిఫికేట్ల పరిశీలనకు వెళ్ళలేదు. సర్టిఫికేట్ పరిశీలనకు ఎందుకు వెళ్ళలేదు అనేది వాళ్ళకి తెలియదు. కానీ సర్టిఫికేట్ల పరిశీలనకు రాకపోతే ఏం చేస్తారు? నెక్స్ట్ ఉన్న వ్యక్తిని పిలిచి ఈ వ్యక్తిని డిస్క్వాలిఫై చేసి రాలేదు కాబట్టి నెక్స్ట్ ఉన్న వ్యక్తిని పిలిచి జాబ్ ఇచ్చేస్తారు. సో జరిగింది అక్కడ అదే. అయితే ఈ నవీన్ అనే వ్యక్తి ఏం చేశాడు? నాకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకెళ్ళాడు. కోర్టుకెళ్తే వీళ్ళేం చేశారు? జరిగింది మొత్తం చెప్పారు. ఇతను ఇక్కడ పనిచేసేవాడు, అనుమతి తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడు, రాసినా కానీ మేము సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచినప్పుడు సర్టిఫికేట్ల పరిశీలనకు రాలేదు, మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, కాబట్టి మేము తరువాత వ్యక్తికి పోస్ట్ ఇచ్చేసామని వీళ్ళు కోర్టులో వాదనలు వినిపించారు. ప్రస్తుతానికి కోర్టు ఏంటి చెప్పాలి అనేది ప్రస్తుతానికి హోల్డ్లో ఉంది. కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుంది అనేది వేరే విషయం. సో ఈ నవీన్ విషయంలో వైసీపీ చేసిన ప్రతిదీ కూడా అసత్య ప్రచారమే. కానీ వీళ్ళందరూ ఏమంటారంటే ఈ నవీన్ అనే వ్యక్తికి పేపర్ లీక్ అయింది, అక్కడ పనిచేశాడు కాబట్టి పేపర్ లీక్. ఎక్కడ పనిచేశాడు? పేపర్లు తయారు చేసిన దగ్గర ఏం పనిచేయాల. రెండోది, పేపర్లు తయారు చేసిన ఇతను 2 సబ్జెక్టులు రాశాడు. 2 సబ్జెక్టులు అంటే 6,000 ప్రశ్నలు తయారు చేశారు. ఈ 6,000 ప్రశ్నల్లో వచ్చే ప్రశ్నలు ఏంటనేది ఎవరికీ తెలియదు. రెండోది, 6,000 ప్రశ్నలను యాక్సెస్ చేసి సర్వర్లోకి వెళ్ళి చూడటం అనేది ఆ వ్యక్తికి సాధ్యం కాదు, ఎందుకంటే ఆ వ్యక్తికి యాక్సెస్ లేదు. సో ఇదే విషయాన్ని శశిధర్ కూడా చెప్పాడు. సో పేపర్ లీక్ కాలేదు, అతనికి ముందే పేపర్ లీక్ కాలేదు. ఒక్కొక్క క్వశ్చన్ బ్యాంకులో 3,000 ప్రశ్నలు ఉంటాయి. 2 పరీక్షలకు 6,000 ప్రశ్నలు అతను చదివి గుర్తు పెట్టుకోవడం కూడా సాధ్యమయ్యే విషయం కాదు. ఎంపికైన వారిలో ఒక్కరు కూడా అడ్డదారిలో రాలేదని చెప్పి దీనికైతే చెప్పారు. అలాగే ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కేసు నమోదు. అలాగే ఈ సాక్షి పేపర్లో కొన్ని రాశారు. వాస్తవానికి దానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది, ఆన్సర్లు కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. చిత్తూరు జిల్లాకి చెందినటువంటి ఏకాంబరం అనే వ్యక్తికి 125వ మెరిట్ ర్యాంక్ వచ్చింది. అతను బీసీ బి కేటగిరీలో సాంఘిక శాస్త్రం సబ్జెక్టు. ఇందులో ఎస్ఏ సోషల్ స్టడీస్లో 118 ఖాళీలు ఉంటే ఈ బీసీడి అంటే ఆ వ్యక్తి కేటగిరీకి 7 ఖాళీలు ఉన్నాయి. ఈ బీసీడీలో మొదటి 5 పోస్టులు 114వ ర్యాంకుతోనే కట్ ఆఫ్. ఇతని ర్యాంకు 125, కానీ 114తోనే 5 పోస్టులు ఫిల్ అయిపోయాయి. మిగిలిన పోస్టులు ఏం చేశారు? హారిజెంటల్ విధానంలో 139, 906వ ర్యాంక్ వచ్చిన దివ్యాంగులకు కేటాయించారు. ఇతనేమనుకున్నాడు, మొత్తం 7 పోస్టులు ఉన్నాయి, 114కి 5 పోస్టులు అయిపోతే తర్వాత ఉన్న 2 పోస్టుల్లో నాకు ఒకటి రావాలి కదా, తర్వాత ర్యాంకు నాదే కదా బీసీడీలో, నాకెందుకు రాలేదు అని అతను ఫీల్ అవుతున్నాడు. కానీ హారిజెంటల్ విధానంలో 139వ వ్యక్తి 900 అంటే ఆ 2 పోస్టులు 7లో 2 పోస్టులు దివ్యాంగులకు వచ్చినాయి హారిజెంటల్ విధానంలో. ఆ పోస్టులు 100% దివ్యాంగులతోనే భర్తీ చేయాలి. దివ్యాంగులు లేకపోతే మేబీ అతని కేటగిరీ ఏమైనా వర్తిస్తుందేమో, కానీ ఆ పర్సన్స్ ఉంటే వాళ్ళకే ఇవ్వాలి. సో అది ఒకటి. రెండోది, కడప జిల్లాకి చెందినటువంటి మరొక వ్యక్తి నజీమున్ అనే ఒక వ్యక్తికి 43వ ర్యాంక్ వచ్చింది. ఇతను బీసీఈకి చెందినటువంటి వ్యక్తి. అతను రాసిన సబ్జెక్టులో మొత్తం 2 ఖాళీలు ఉంటే అవి 4వ ర్యాంకు 30వ ర్యాంకుతో భర్తీ అయిపోయాయి. మరి 30వ ర్యాంకుతోనే 2 పోస్టులు అయిపోతే 43వ ర్యాంకు వ్యక్తికి పోస్ట్ ఎలా వస్తుంది? 3వ పోస్టు కూడా లేదు కదా, ఉందే 2 పోస్టులు. సో అదొకటి. ఇక విశాఖపట్నానికి చెందినటువంటి యమున అనే ఒక మహిళకు సంబంధించి 68వ ర్యాంక్ వచ్చింది. అందులో 4 పోస్టులు ఉంటే వాళ్ళ కేటగిరీకి 4 పోస్టులు ఉంటే 4 పోస్టులు 30వ ర్యాంకుతోనే కట్ ఆఫ్ అయిపోయాయి. మిగతా 1 పోస్టు హారిజెంటల్ విధానంలో క్రీడా కోటాలోకి వెళ్ళిపోయింది. అంటే 30వ ర్యాంకుతోనే, అంటే సగం ర్యాంకుతోనే మొన్న పోస్టులన్నీ వాళ్ళ రిజర్వేషన్లో పూర్తి అయిపోయాయి. 1 పోస్ట్ మాత్రం హారిజెంటల్ విధానంలో స్పోర్ట్స్ కోటాలోకి వెళ్ళిపోయింది. సో దానికి మనం ఏం చేయలేం. ఇక విశాఖపట్నానికి చెందినటువంటి శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికి 51వ ర్యాంక్ వచ్చింది. ఫిజికల్ సైన్స్లో మొత్తం 74 ఖాళీలు ఉంటే వాళ్ళ కేటగిరీలో 4 వాళ్ళ కేటగిరీకి 4 ఖాళీలు వచ్చాయి. మొదటి 2 ఖాళీలు 31వ ర్యాంకుతోనే భర్తీ అయిపోయాయి, కానీ ఇతని ర్యాంకు 51. అయితే మిగిలిన 2 ర్యాంకులను ఏం చేశారు? హారిజెంటల్ విధానంలో మహిళా కోటా కింద బీసీఏకి చెందిన 114వ ర్యాంకు, దివ్యాంగుల కోటాలో 417వ ర్యాంకు వాళ్ళకి కేటాయించారంటే అందులో మిగిలిన 2 పోస్టులు హారిజెంటల్ విధానంలోకి వెళ్ళిపోయాయి. ఇతనేమనుకుంటాడంటే, ఈమెమనుకుంటుందంటే, అదేంది ఇంకా 2 పోస్టులు ఉంటాయి కదా మా కేటగిరీలో, అవి మాకెందుకు రాలేదు అని ఫీల్ అయింది. కానీ అవి హారిజెంటల్ విధానంలో వెళ్ళిపోయాయి. సేమ్ అంతే, పృథ్వీరాజ్ అనే వ్యక్తికి 157వ ర్యాంక్ వచ్చింది.
మొత్తం 90 పోస్టులు ఉంటే ఆ బీసీ బి వర్గానికి 5 ఖాళీలు వచ్చాయి. ఈ 5 ఖాళీలు ఎక్కడ పూర్తి అయిపోయాయి? ఒకటి 24వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి, 90 వచ్చిన వ్యక్తికి, 143 వచ్చిన వ్యక్తికి, 147 వచ్చిన వ్యక్తికి, 152 వచ్చిన వ్యక్తికి పూర్తి అయిపోయింది. కానీ ఇతని ర్యాంకు 157. 6వ పోస్టు ఉంటే వచ్చినేమో. మొదటి 5 పోస్టులు నీకంటే ముందు ర్యాంకుతోనే ఫిల్ అయిపోయాయి. సో ఇలా ప్రతిదీ కూడా అంతే. అంటే చాలామందికి అర్థం కాక ఈ హారిజంటల్ విధానం, అరే ఇంకా మా రిజర్వేషన్లో ఇంకా ఒక పోస్ట్ ఉంది కదా, ఇంకా 2 పోస్టులు ఉన్నాయి కదా, నాకు రావాలి కదా, ఎందుకు రాలేదు అంటే అవి హారిజంటల్ విధానంలో మహిళలకు కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు, లేదా క్రీడా కోటా కావచ్చు. ఆ రిజర్వేషన్లో కన్నా వచ్చి ఉండుంటే వాళ్ళకి రావు. అవి వాళ్ళతోనే భర్తీ చేయాలి రిజర్వేషన్ కోటాలో. సో ఈ విధానం అర్థం కాకపోవడం వల్ల వచ్చినటువంటి ఈ ఇబ్బంది. ఏది ఏమైనా డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగలేదని నిన్న ప్రెస్ మీట్ సాక్షిగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ కోనా శశిధర్ అయితే సమాధానం ఇచ్చారు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే ఈ డిఎస్సి మీద అసత్య ప్రచారం మానుకుంటే మంచిది.